దేవుని వాక్యములో దేవుడు మనుషులకు విధించిన పని ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మరి 13, 14 వచనాల్లో దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదేమిటంటే ఒక మాట నేను చదువుతాను వినండి. ఇదంతయు వినిన తరువాత తెలిసిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. కాబట్టి మనుషులందరూ ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఏదైతే మనకు చెప్పాడో దాన్ని భూమి మీద మనం చేయాలి. ఇది మనుషులకు విధింపబడినటువంటి పని అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా నేను చేయనండి అంటే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. 14 వచనంలో అంటాడు, గూఢమైన ప్రతి సంగతి గురించి దేవుడు ఒకరోజు విచారణ చేస్తాడు అని చేయబడుతుంది. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు నిందారహితంగా ఉండినట్లు దేవుని ఆజ్ఞకు లోబడదాం. దైవాశీస్సులు మనం అందరం కూడా పొందుకుందాం. అలా ప్రభు మనకి సహాయం చేయను గాక. అందరికీ వందనాలండి.